హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్న ఏపీ రిజల్ట్ చూసిన తర్వాత చాలా ఘోరాతి ఘోరమైన రిజల్ట్గా నాకు కనిపించింది. ఎందుకు అంటే 2014 నుంచి 2019 వరకు ఇదే ప్రభుత్వం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ 2014 నుంచి 2019 వరకు ఇదే ప్రభుత్వం ఉంది. ఇదే ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఏమీ చేయలేదు కాబట్టే థంపింగ్ మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2019లో గెలిపించారు 151 సీట్లతో. అది అయిపోయింది. నిన్న చూసిన రిజల్ట్ ఏంటంటే 2024 రిజల్ట్ 2014 కాంబినేషనే. 2014లో ఏమీ పీకని చంద్రబాబు, 2014లో ఏమీ చేయలేని పవన్ కళ్యాణ్, 2014 నుంచి 19 వరకు ఏమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వని నరేంద్ర మోడీ, వీళ్ళు 2024లో ఎలా కావాల్సి వచ్చారు? అది నాకు చెప్పండి సమాధానం. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతున్నా. 2024లో టీడీపీ అలయన్స్, టీడీపీ కానీ జనసేన కానీ నరేంద్ర మోడీ దగ్గర ఏమైనా తీసుకున్నారా? లేకపోతే 2 బహిరంగ సభలు పెట్టారు నరేంద్ర మోడీ గారితోనే. ఆ 2 బహిరంగ సభల్లో కూడా మాకు ప్రత్యేక హోదా ఇస్తారా, రైల్వే జోన్ ఇస్తారా, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యమని మీకు చెప్పారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు చెప్పారా? మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు కానీ, లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇచ్చారా? ఒకవేళ మీకు హామీ ఇస్తే మీరు ప్రజల ముందు ఎందుకు చెప్పలేదు? ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇవి ఏమీ చెప్పలేని ఈ కూటమి, ఈ చంద్రబాబు కానీ, ఈ పవన్ కళ్యాణ్ కానీ ఏమీ చెప్పలేదు, ప్రజలకి ఏమీ చెప్పలేదు. ప్రజలు ఎంత సన్నాసులంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత సన్నాసులంటే, ఈ మాట అనకూడదు కానీ ఎందుకు అనవలసి వస్తుందంటే, 2014 నుంచి 2019 వరకు ఇదే ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుతామని చెప్పలేదు, కడప స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పలేదు. ఇన్ని అభివృద్ధులు ఏమీ చేయకుండా 2014 నుంచి 19 వరకు మీరు వాళ్ళు ఏం చేయలేదని బయటకు వచ్చి, పవన్ కళ్యాణ్ లడ్డు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ 420 అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత 2024లో మీరు అలయన్స్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి మంచి జరుగుతుందని మీరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఈ చెత్త ఎదవలో చెప్పడానికి నా దగ్గర ఒక ఆధారం ఉంది. చెప్పమంటారా? ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్ చేసిన మంచి పనులు ఏంటి చెప్తామండి. సచివాలయం వ్యవస్థ ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలోని ఎవ్వరూ ఏమీ చేయని విధంగా వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. వాలంటీర్ వ్యవస్థ అంటే అది ప్రజలకు సేవ చేసే వ్యవస్థే, కానీ అది గవర్నమెంట్ జాబ్స్ అయితే అవి కాదు. కానీ సచివాలయ వ్యవస్థ మాత్రం గవర్నమెంట్ జాబ్సే. అది చంద్రబాబు నాయుడు వచ్చినా తీయడానికి లేదు, ఎవడొచ్చినా తీయడానికి లేదు. కాకపోతే సచివాలయం వ్యవస్థ కూడా జగన్ను మోసం చేసింది. ఈ వాలంటీర్స్ కూడా చంద్రబాబు నాయుడు ఇస్తామన్న 10,000కి వీళ్ళు మోసపోయారు. ఇంకొకటి అమ్మఒడి జగన్ చేశాడు, రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చాడు, పోర్టులు కట్టాడండి. పోర్టులు అభివృద్ధి లేదు అంటున్నారు కదా ఈ టీడీపీ అలయన్స్, బీజేపీ, చంద్రబాబు. గతంలో 2019 నుంచి 2023 మధ్యలో పవన్ కళ్యాణ్ అభివృద్ధి ఎక్కడ అంటే పోర్టులు కట్టాడు. ఇది అది అభివృద్ధి కాదా? శ్రీకాకుళంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లు కట్టాడండి, అది ఓపెన్ కూడా చేశారు.
శ్రీకాకుళం ప్రజలు నేను అడుగుతున్నాను, మీరు వైసీపీకి ఎందుకు ఓటు వేయలేదు? కారణాలు ఏంటి? అంటే మీకు డెవలప్మెంట్ చేసేవాడు మీకు అవసరం లేదా? చంద్రబాబు నాయుడు చెప్పిన కళ్ళబుల్ల మాటలకి ఏదో ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పేసి ఏదో సొల్లు మాటలు చెప్పేసి ఆ సొల్లు మాటలకి మీరు విన్నారా అంటే మీరు మనుషులా పశువులా నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ఇవన్నీ జరిగాయి, కనిపిస్తున్నాయి, చూడండి, ఇవన్నీ జరిగాయి మీకు, ఇవన్నీ మీకు జరిగాయి. సచివాలయ వ్యవస్థ జరిగింది, వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాలంటీర్స్ 10,000 ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అమ్మఒడి జరిగింది, రైతు భరోసా ఉన్నది, అవతాతలకు పెన్షన్ ఇచ్చాడు 3,000. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగిపోయి 2 నెలల ముందు మాత్రమే 2,000 చేశాడు. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి 3,000 చేశాడు, పెంచుకుంటూ పోయి 3,000 చేశాడు. చంద్రబాబు నాయుడు ఎలాంటి మనిషి అంటే అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు. ఇస్తాడా? నమ్ముతున్నారా మీరు? ఇంకొకటి, గ్రామ వాలంటీర్స్కి 10,000 జీతం చేస్తున్నాడు. చేస్తాడా? 10,000 కాదు కదా, ₹1 కూడా ఇవ్వడు. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా ఉండదు. ప్రతి ఇంట్లో ప్రతి మహిళకి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇస్తామన్నాడు. ఇస్తాడా? ఇవ్వడు. ప్రతి మహిళకి బస్సు సౌకర్యం ఫ్రీ అని చెప్పాడు. ఇస్తాడా? ఇవ్వడు. మీరు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మేసి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు మాటలు మీరు ఎలా నమ్మారు చెప్పండి నాకు. అసలు ఒక విషయం అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు మాటలు మీరు ఎలా నమ్మారు? 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏం పీకాడు? ఏం పీకలేదనే కదా మీరు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటారు. ఒకవేళ ఏమైనా పీకుంటే మరి 2019లో కూడా ఎన్నుకోవాలి కదా మీరు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి చేస్తే ఈ మంచికి మీరు ఓట్లు వేయకపోగా చాలా ఘోరంగా ఓడించారు, చాలా ఘోరాతి ఘోరంగా. ఓటమిల గెలుపులు సహజమే, ఓకే. కాకపోతే నాకు డౌట్ ఏంటంటే ఫోన్లో చంద్రబాబు నాయుడుకి గెలిపించారు, ఎక్కువ సీట్లు ఇచ్చారు, ఓకే. పవన్ కళ్యాణ్కి 21 సీట్లు గెలిపించారు, అదే ఓకే. కానీ బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్లు వేశారు అని అడుగుతున్నాను నేను. బీజేపీ పార్టీ రాష్ట్రానికి ఏం పీకింది, ఏం చేసిందో చెప్పండి ఫస్ట్ మీరు. ఏం చేసింది? 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపుతామని చెప్పలేదు. కడప స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పలేదు. చాలా పనులు చేయలేదు. ఇదే చంద్రబాబు నాయుడు నమ్మి మీరు, ఇదే పవన్ కళ్యాణ్ నమ్మి మీరు నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీకి ఎలా ఓట్లు వేశారు నాకు అర్థం కావట్లేదు. 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటే 8 సీట్లు గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకు? మీకు పోలవరం ప్రాజెక్ట్ కడతాడనా, లేకపోతే విశాఖ రైల్వే జోన్ ఇస్తాడనా, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకుండా ఉంటాడనా, లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ కడతాడనా? ఎందుకు ఓట్లు వేశారు? బీజేపీకి ఎంపీ సీట్లు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను నేను. దీనికి సమాధానం చెప్పండి. ఈ ఏబిఎన్ నా కొడుకు కానీ మీ ప్రభుత్వం వచ్చింది కాదు ఇప్పుడు టీడీపీ, ఈ ఏబిఎన్ ఛానల్ నా కొడుకు కానీ, ఈ మహా న్యూస్ నా కొడుకు కానీ, ఈటీవీకి కానీ, TV5 ఈ చెత్త నా కొడుకులు మీకు దమ్ము ధైర్యం ఉంటే నా వీడియో ప్లే చేసి ఇది రాష్ట్ర ప్రజలకు చెప్పండి, ఇది నిజమా అబద్ధమా అని. మీకు దమ్ము ధైర్యం ఉంటే చెత్త నా కొడకల్లారా, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీ మీడియా వ్యవస్థల వల్ల, మీ మంది మార్బం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా చులకనగా చేసి, చాలా నష్టపరిచి, మీరే నష్టపరిచి, ఏమనంటే ల్యాండ్ టైటిలింగ్ అది బీజేపీలో నీతి ఆయోగ్లో పెట్టిందే కదా. మీరు ఏం పీకరు చెప్పండి. నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నువ్వు నరేంద్ర మోడీ గారి సభలో ఎందుకు నువ్వు చెప్పలేదు ల్యాండ్ టైటిలింగ్ మీరు అనీతి ఆయోగ్లు పెట్టారు? ఎందుకు పెట్టారు? మీరు ఎందుకు అడగలేదు చెప్పండి ఫస్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సిగ్గు లేదు, మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇలాంటి చెత్తన కొడుకులందరినీ మీరు వెన్నుకుంటే ఏమీ చేయని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ పార్టీకి మీరు 8 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారంటే
మీకు నిజంగా ఏం చేయాలో నాకైతే అర్థం కాదు. ఈ రాష్ట్రం బాగుపడదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా బాగుపడరు. ఎందుకంటే మీరు మోసపోయారు, మీరు చాలా మోసపోయారు. జై హింద్.